డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ ఎగ్జామినేషన్ అయితే మనకి 3వ తారీఖు అయిపోయిందమ్మా. సండే 3వ తారీఖు అయిపోయింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. మరి ఎంతమంది ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది, మరి రాసిన వాళ్ళు ఎంతమంది, అపియర్ చేసిన వాళ్ళు ఎంతమంది, రిజిస్టర్ చేసిన వాళ్ళు అందరు రాయరు కదా. సపోజు రిజిస్టర్ ఒక 100 మంది చేశారు అనుకోండి, 100 మంది రాయరు. దానిలో ఒక 99 మంది రాస్తారు, 95 మంది రాస్తారు, పర్సంటేజ్ ఉంటుంది. అది ఒకసారి చూద్దాం, ఒకసారి జనరల్ ఐడియాకి. దాన్ని బట్టి కూడా మీ యొక్క కట్ ఆఫ్లు కూడా ఏమైనా మారే అవకాశం ఉందో లేదో చూద్దాం. అది ఎన్టీఏ వాళ్ళు కూడా ప్రెస్ రిలీజ్, ఎన్టీఏ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ స్మూత్ సెక్యూర్ కండక్ట్ ఆఫ్ అని వీళ్ళు కూడా ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ అని ఇక్కడ ఇచ్చినట్టున్నారు. ఇది కూడా చూద్దాం. ఓవరాల్గా అడ్మిట్ కార్డ్ అయితే ఇచ్చారు స్టూడెంట్స్. ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చారు కదా, ఎంతో నంబర్ ఇచ్చారు. వీళ్ళ నంబర్ ప్రకారం అయితే మనకి 22,79,000 మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. ఇది వీళ్ళు అయితే రాయబోతున్నారు ఎగ్జామినేషను. మరి ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది. 22,79,000 మంది ఎగ్జామినేషన్ అయితే రాసేసారు. రిజిస్టర్ అయితే చేసుకున్నారు. వీళ్ళల్లో ఎంతమంది రాశారు ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఎన్టీఏ వాళ్ళ ప్రకారం అయితే మనకి ఆల్మోస్ట్ వాళ్ళు నీట్ ఎగ్జామ్ కండక్టెడ్ ఆన్ 3rd. ఎన్టీఏ రికార్డెడ్ 22,05,038 క్యాండిడేట్స్ అపియర్డ్ అంట. అటెండెన్స్ పడిందమ్మా. మనకి టోటల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్ 22,75,011 మెంబర్స్. 22,75,011 మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు రాశారు. 22,05,035 మంది అయితే ఎగ్జామినేషన్ రాశారు. అటెండెన్స్ అనేది 96.92%. అటెండెన్స్ 96.92% అంట. టోటల్ సిటీ ఎగ్జామ్ వాజ్ హెల్డ్ అను 551 సిటీస్ అక్రాస్ 14 సిటీస్. ఎగ్జామినేషన్ సెంటర్స్ 5,432 సిటీస్. ఇక్కడ దీనిలో బ్రేక్ డౌన్ కూడా ఇచ్చారు. బ్రేక్డౌన్ ఆఫ్ రిజిస్టర్డ్ డేటా షూట్ సిగ్నిఫికెంట్ జెండర్ షిఫ్ట్ విత్ ఫిమేల్ క్యాండిడేట్స్ మేక్ ఆఫ్ రఫ్లీ 58% ఆఫ్ టోటల్ అప్లికెంట్స్. మరి అమ్మాయిలు ఫిమేల్ క్యాండిడేట్స్ మేకింగ్ సగం మంది వాళ్ళే ఉన్నారంట. మరి 13,32,928 మంది ఫిమేల్ స్టూడెంట్స్. మేల్ స్టూడెంట్స్ 9,46,815 మంది ఉన్నారు. అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ ఏంటంటే ఎంబీబీఎస్ రాసేవాళ్ళు అమ్మాయిలే. మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువేమో. వాళ్ళే 13 లక్షలు ఉంటే వీళ్ళేమో 9,49.5 దాకా ఉన్నారు. ఇక రిజల్ట్స్ అయితే కూడా మనకి 14వ తారీఖు జూను 13 కానీ 14 కానీ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ కూడా మరి మన ఛానల్లో చెప్పడం జరిగింది ఆ విషయము. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 96.92% అయితే అటెండెన్స్ వచ్చింది. 22,05,035 మంది రాశారు. 22,75,000 మందికి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. ఆల్ ది బెస్ట్. మరి యొక్క డీటెయిల్స్ నీటికి సంబంధించిన ఏపీ ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ కానీ, తెలంగాణ కట్ ఆఫ్, మంచి కాలేజీల కట్ ఆఫ్, 25లో కట్ ఆఫ్, 27లో కట్ ఆఫ్ ఎంత పెరగవచ్చు. కట్ ఆఫ్ అయితే పెరుగుతుంది డ్యామ్ షూర్గా. అది 10 మార్కులు పెరగవచ్చు, 20 మార్కులు పెరగవచ్చు. దానివల్ల మరి సీట్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం ఒకసారి. ఆల్ ది బెస్ట్. మన ఛానల్లో మరి మీకు కౌన్సిలింగ్ అనేది జూలైలో ఎంసీక్యూ ఆల్ ఇండియా కోటా, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా మనం మరి సపోర్ట్ చేస్తాం. ఇది ఛానల్ అయితే చూడండి. కట్ ఆఫ్స్ కూడా మన ఛానల్లో రావటం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.